వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ఐటీఐటీఎస్ బీపీఓ సెక్టర్ లో పని గంటలను రోజుకు 14 గంటలకు పెంచడానికి కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనను సిఐటియు తీవ్రంగా ఖండించింది. వ్యక్తిగత జీవితం గడిపే ప్రాథమిక హక్కుపై దాడిగా దీనిని విమర్శించింది. ఇటువంటి చర్య ప్రస్తుతం కంపెనీల్లో ఉన్న 3 షిఫ్టులకు బదులుగా రోజుకు 2 షిఫ్టులకు వెళ్లడానికి వీలు కల్పిస్తుందని, ప్రస్తుతం ఉన్న శ్రామిక శక్తిలో 1/3 మంది వారి ఉపాధి నుంచి తొలగించబడతారని సిఐటియు పేర్కొంది. ఐటీఐటీఎస్ బీపీఓ సెక్టర్ లో పని గంటలను రోజుకు 14 గంటలకు పెంచే విధంగా కర్ణాటక షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1961 సవరణకు కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇది రాష్ట్రంలోని కార్మిక వర్గంపై కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న 3వ దాడిగా సిఐటియు తెలిపింది. మొదటి 2023 ఆగస్టులో ఫ్యాక్టరీల చట్టాన్ని చేసిన సవరణలను అమల్లోకి తీసుకురానివ్వడం, దీని ద్వారా పని గంటలను పెంచడం, రాత్రి షిఫ్టులను మహిళా కార్మికులను అనుమతించడం, వీటిని కార్మికులు, కార్మిక సంఘాలు విజయవంతంగా తిప్పికొట్టాయని తెలిపింది. రెండో దాడిగా ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ యాక్ట్ నుంచి ఐటీఐటీఎస్ పరిశ్రమలు మినహాయింపును మరో 5 ఏళ్లు పొడిగించడం. ఇక మూడోది తాజాగా ఐటీఐటీఎస్ బీపీఓ సెక్టర్ లో పని గంటలను రోజుకు 14 గంటలకు పెంచడానికి చట్ట సవరణల కోసం ప్రతిపాదన. ఇది వారానికి 72 గంటలు పని చేయాలనే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కోరికకు అనుగుణంగా ఉందని సిఐటియు విమర్శించింది. యజమానులను సంతోషపెట్టడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలకు అనుగుణంగానే ఇదంతా జరుగుతోందని సిఐటియు విమర్శించింది. ఇటువంటి సవరణ ప్రతిపాదనను కర్ణాటక ప్రభుత్వం విరమించుకోవాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఇలాంటి క్రూరమైన చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఐటీఐటీఎస్ ఉద్యోగులకు సంఘీభావం నిలవాలని కార్మికులకు ఈ సందర్భంగా సిఐటియు పిలుపునిచ్చింది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.